హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన తుక్కుగూడలో ఉన్నటువంటి కోళ్ళ మార్కెట్ని అయితే ఈరోజు మనం చూపిస్తున్నాము. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఉంటుంది. చివరి వరకు అయితే మన వీడియోని చూడండి, పూర్తి విషయాలు తెలుసుకోండి. మనమైతే తుక్కుగూడకి అయితే వెళ్తున్నాము. తుక్కుగూడలో అయితే ప్రతి సోమవారం అయితే కోళ్ళ మార్కెట్ అయితే జరుగుతుందంట. దాన్ని అయితే అందరికి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజైతే వీడియో చేస్తున్నాను. ఇదైతే మనమైతే మహేశ్వరం టు సిటీకి వెళ్ళే దారిలో అయితే మనకు ఈ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇది దాటిన తర్వాత అయితే మనకు తుక్కుగూడ బస్ స్టాప్ అయితే మనకు కనిపిస్తుంది. దాని నుంచి మనం అయితే లెఫ్ట్గా అయితే వెళ్ళినట్లయితే మనకు కోళ్ళ మార్కెట్ అయితే ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మామూలుగా అయితే 7 గంటల నుంచే జరుగుతుంది. అంత తొందరగా వచ్చిన వాళ్ళైతే ఇంకా తక్కువ రేట్లో అయితే మనం అయితే కోళ్ళను అయితే తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే తుక్కుగూడ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. పద చూద్దాం అక్కడైతే ఏమేమి కోళ్ళు ఉన్నాయి, ఎలా రేట్లు ఉన్నాయి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. చూడండి, ఇట్లా అయితే మనము వెళ్ళినట్లయితే లోపల అయితే మనకు కోళ్ళ మార్కెట్ కనిపిస్తుంది. ఇదైతే తుక్కుగూడ మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే నాటుకోళ్ళు. నాటుకోళ్ళు అయితే మన రైతులు నియర్ బై తుక్కుగూడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ రైతులు అయితే తీసుకొచ్చి ఇక్కడ నాటుకోళ్ళు అయితే అమ్ముతారు. చూస్తున్నారు కదా, ఇది కోడిపుంజు అయితే 1000 రూపాయలు. ఇలా అయితే నాటుకోళ్ళు పొద్దున్నే రైతులు అయితే తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తారు. పొద్దున తీసుకొచ్చిన రైతులు అయితే కోడిని కేవలం 500 నుంచి 600కి ఇస్తారంట. కానీ ఇక్కడ కొందరు బేరం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళైతే ఆ రైతుల దగ్గర నుంచి కోళ్ళన్నీ తీసుకొని మళ్ళీ అక్కడనే వీళ్ళు రైతులైతే 7 నుంచి 8 మధ్యలో వస్తే వీళ్ళైతే తీసుకొని వీళ్ళైతే 12 వరకు ఇక్కడ అమ్ముతారు. ప్యూర్ నాటుకోళ్ళు. మనకు మామూలుగా సోనాలి ఇట్లాంటి గిరిరాజ వనరాజ కోళ్ళు అయితే 500 రూపీస్కి అయితే ఒక కోడి ఇస్తారు. కానీ ప్యూర్ నాటుకోళ్ళు అయితే అది కేజీ వరకు ఉంటుంది. అయితే 1000 రూపాయలకు అమ్ముతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కోడితో ఉన్నటువంటి పిల్లలు ఇవైతే 10 ఉన్నాయి, కోడి ఉంది. ఇదైతే 2000 రూపాయలకైతే వీళ్ళు అమ్ముతున్నారు. ఇదైతే ఇంటి దగ్గర పెంచుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ర్యాబిట్స్, వైట్ కలర్ ర్యాబిట్స్. ఇవైతే పేరు అయితే 2000 రూపాయలు చెప్తున్నారు. 2000 రూపాయలు అయితే ఇవైతే కొనుక్కోవచ్చు. ఇక్కడ 3 ఉన్నాయి, 3000కి అయితే ఇస్తారంట. చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ఇక్కడ ప్యూర్ నాటుకోళ్ళు రైతుల దగ్గరకు ఉన్నటువంటి నాటుకోళ్ళను అయితే ఇట్లా తాళ్ళతో కట్టేసి ఉంచుతారు. ఇవైతే వీళ్ళు రీసేల్ చేసేటట్లయితే జాలీలో ఉంటాయంట. ఇవైతే మంచిగా ఉన్నాయి, ప్యూర్ నాటుకోళ్ళు. తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, పీజియన్స్ ఉన్నాయి, ర్యాబిట్స్ ఉన్నాయి, డక్స్ ఉన్నాయి, అలాగే గోట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడే నా ముందరనే ఇతను కొన్నాడు. ఒక్కటి 10,000 చొప్పున 3 కొన్నాడు, 30,000 ఇచ్చి. మళ్ళీ రీసేల్ చేసుకుంటాడంట అతను. ఇట్లా ఆటోలో వచ్చి తీసుకొని ఇక్కడ పెట్టి అమ్ముకుంటుంటారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇది తుక్కుగూడ మార్కెట్ ప్రతి సోమవారం అయితే జరుగుతుంది. ఎవరైనా మళ్ళీ నాటుకోలు కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే ఇట్లా జాలీలో పెట్టి అమ్ముతున్నారు కదా, ఇవైతే తమిళనాడు నుంచి వచ్చి వీళ్ళైతే సేల్ చేస్తారంట. ఎక్కడ సంతలు జరిగితే, మార్కెట్ జరిగితే అక్కడ వచ్చి అయితే వీళ్ళు అమ్ముతుంటారు. వీళ్ళ దగ్గర అయితే టర్కీ కోడి పిల్లలు ఉన్నాయి, డక్స్ ఉన్నాయి, సోనాలి చిక్స్ ఉన్నాయి, ఫామ్లో పెంచిన కోడిపుంజులు అవుతున్నాయి. ఇవైతే వాటి ప్రైస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇవైతే 500 రూపాయలకు ఒకటి ఇస్తున్నారు. ఇవైతే ఫామ్లో పెంచిన పుంజులు, కానీ బాగానే ఉన్నాయి. కేజీ వరకు వెయిట్ వస్తాయి. ఇవి తింటే మాత్రం బాగానే ఉంటాయంట. ఇవైతే టర్కీ కోళ్ళు. ఇవైతే ఒక్కటి 1000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. 2 కలిసి 2000. ఇవికి సోనాలి చిక్స్. ఇవైతే జత 300 రూపాయలు. ఇవైతే చీమకోళ్ళు. ఫామ్స్ దగ్గర ఎవరైనా పాములు రాకుండా ఉండడం కోసం అయితే వీటిని పెంచుకుంటారు. చిన్నవి తీసుకొని పెంచుకుంటే ఇంకా బెస్ట్. ఈ బ్లాక్ కలర్ ఉన్నాయి అయితే కడక్నాథ్ కోళ్ళు. ఇక్కడ లావుగా ఉన్నాయి అయితే గిరిరాజ. ఇవైతే చిన్న చిన్న డక్స్. ఫామ్స్లో కానీ ఇంటి దగ్గర కానీ పెంచుకోవడానికి అయితే ఇవి చాలా బాగుంటాయి. ఇట్లా చిన్న ఉన్నప్పుడే తీసుకొని పెంచుకుంటే మాత్రం ఇంటి దగ్గర బాగా అలవాటాయి. పెంచుకుంటే బాగా పెద్దగా అయిపోతాయి తొందరనే. 6 మంత్స్లో అయితే అవి పెరిగిపోతాయంట. ఇవైతే ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్ కొంటున్నాడు. ఇవైతే చిన్న చిన్న డక్స్. ఇవైతే ఖజానా బాతుల్లాగా ఉంటాయంట, చిన్న బాక్స్. ఎగ్స్ పర్ తుక్కుగూడ కోళ్ళ మార్కెట్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో మాకు కామెంట్లో తెలియచేయండి. మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.